సమాధి ఖాళీ అయిపోయింది. డెవిల్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇట్లా నేను లేస్తా 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 3వ దినాన లేస్తా లేస్తా అని చెప్పింది. అప్పుడు నిజంగానే ఆయన ఫిజికల్ ఐస్ తోటే చూస్తున్నాడు దయ్యం. ఆయన చెప్పింది ఏదైతే చెప్పిండో అదే జరిగింది. నేను నీకు అదే చెప్తున్నాను, నువ్వు ఏదైతే మాట్లాడు, అందుకనే చెప్పు, అందుకనే నువ్వు చెప్పేదే జరుగుద్ది. అక్కడ నువ్వు ఏం చెప్తే అదే అక్కడ జరుగుద్ది. లేస్తా, నేను లేస్తా 3వ దినాన, నేను ఖచ్చితంగా లేస్తా. దేవుడు ఎప్పుడు ఇదే మాట, నా తండ్రి నన్ను దేని నిమిత్తం నన్ను పంపించాడు ఆ పని ముగించడమే నా చిత్తం, నా తండ్రి చిత్తం, అంతకు మించి ఏం లేదు. ఆయన నేను చనిపోవాలన్నాడు, చనిపోతా. 3వ దినాన లేస్తా అన్నాడు, ఖచ్చితంగా నేను లేస్తా, మళ్ళా వస్తా. మళ్ళా వచ్చేదాని గురించి కూడా నీకేమన్నా బూజు ఏమన్నా ఉంటే దులిపేసుకో. ఎప్పుడు వస్తాడు, ఇంకెప్పుడు వస్తాడు, నేను పుట్టక ముందు నుంచి వస్తా 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 అంటారు, ఇంకా రాలేదు. తీసుకో ఆ బూజు అన్నది, దులిపేసుకో. నువ్వు నీ డెస్టినీ ఇంకా నువ్వు రీచ్ కాలేదేమో, నువ్వు స్పిరిచువల్ గా ఇంకా నువ్వు వెపన్స్ ఇంకా నువ్వు తయారు చేసుకోలేమో, అందుకని లేట్ అవుతుంది. నువ్వు చేయాల్సిన భూమి మీద భూమి వంటాలి, భూమి కంపించాలి. ఉరుమెడి వారని దేవుడు పేతురు యోహంతో అన్నట్లు దేవుడు నిన్ను కూడా అదే అంటున్నాడు, ఉరుమెడి వారు. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ భూమి కంపించిపోవాలి. అంత పవర్ఫుల్ గా, అంత గ్రేట్ గా ఆయన మహిమ అన్నది ఎండ్ టు ఎండ్ మొత్తం దేవునికి ఇచ్చేసినాడు. నువ్వు ఎంత వరకు ఆపరేట్ చేస్తే అంత మేలులు. ఆయన పరలోకంలో వాక్యం ఉన్నది, వాక్యములాగా అక్కడ పరలోకంలో ఉన్నది. దేవుడు వాక్యము, హోలీ స్పిరిట్. జీసస్ అని భూమి మీదకి వచ్చింది జీసస్ అని, అక్కడ వాక్యమే ఉన్నది. ఆ వాక్యము తర్వాత యోహాను ఈ విధంగా చెప్పాడు, ఆయన శరీరధారిగా, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3 కలిపితేనే హెవెన్. అందుకనే తండ్రి నీకు కావాలి, కుమారుడు కావాలి, పరిశుద్ధాత్మ కూడా నీకు అవసరం. స్పిరిట్ లో టంగ్స్ లో ప్రేయర్ చేయి, కనబడినటువంటి అవి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నేను చూసాను నిన్న ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆల్టర్ మీద అది మనము బలి ఇచ్చినప్పుడు, అంటే బలి అర్పించినప్పుడు ఆ ధూపం వెళ్తుంది కదా దేవుని దగ్గర, అది కలర్ గా కనిపిస్తుంది. ధూపం అనేది దేవుని దగ్గరకు వెళ్తుంది, అది కలర్స్ ఒక రెయిన్బో కలర్స్ అన్ని కలిసేట్లను కలర్ఫుల్ గా వెళ్తుంది దేవుని దగ్గరికి. అది పైకి దేవుడు దాన్ని ఎంత ప్రొటెక్ట్ చేసి, ఎంత కేరింగ్ తోటి దాన్ని దేవుడు తీసుకుంటున్నాడంటే, యాక్సెప్ట్ చేస్తున్నాడంటే, దేవుని తోటి పర్సనల్ లైఫ్ లో కంపల్సరీ ప్రతి ఒక్కరు కట్టాలి, బలిపీఠం కట్టాలి. అక్కడ ఆ మంట వెలుగుతూనే ఉండాలి. అప్పుడు సడన్ గా నీ శరీరం ఇక్కడే ఉంటది, కానీ నువ్వు ఆత్మలో కొనిపోబడతా. సడన్ గా నీ రూఫ్ ఓపెన్ అయిపోతుంది, ఏంజెల్ మైకేల్ నీ ముందు అపియర్ అవుతాడు. నీ బ్యాంక్ అన్నది నువ్వు దాన్ని కౌంట్ చేస్తే లెక్క పెట్టలేని మనీగా మారిపోతుంది. నీ లోపల పవర్ ఉంది. అదే దేవుడు ఆయన శిష్యులకు పిలిచి చెప్పాడు, నా పవర్ అంతా కూడా నేను మీకు అనుగ్రహిస్తున్నా, ఆ పవర్ ని నువ్వు యూజ్ చేయి. ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్ దేవునికి. నీ లోపల ఉన్న పవర్ బయటికి రావాలని దేవుడు కోరుతున్నాడు. బయటికి రిలీజ్ చేయి. నిన్ను ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ అడిగితే వాళ్ళ గురించి రిలీజ్ చేయి, పవర్ ని స్పిరిట్ లో ప్రేయర్ చేయి, స్పిరిట్ లో డిక్లేర్ చేయి వాళ్ళ మీద. అప్పుడు వాళ్ళు నీకే ఫోన్ చేసి చెప్తారు, అక్క నేను కంప్లీట్ గా నీవు చెప్పిన మాటతో నేను హీల్ అయిపోయింది, నేను బ్లెస్ అయినా, పవర్ మేనిఫెస్ట్ అయిపోయింది. దేవుడు శిష్యుల పాదాలు కడిగాడు, నీళ్లతో కడిగి ఆ గార్మెంట్ తోటి మొత్తం దుడిచాడు. నువ్వు నా కాళ్ళు గడగడానికి నేను అర్హుడను కాను, నేను గడిగితేనే నీ లైఫ్ అన్నది బ్లెస్ అవుతుందంటే, అయితే నన్ను మొత్తం గడుగు, అయితే నువ్వు నన్ను మొత్తం, నా చేతులు, కాళ్ళు, నా తల మొత్తం గడుగు. మీ లోపల మీలో వాళ్ళు కూడా నివసిస్తున్నారు కనుక నన్ను అప్పగించేవాడు మీ దగ్గరనే నివసిస్తున్నాడు, కాళ్ళ వరకు నేను గడుగుతా. దేవుని యొక్క పిల్లలు గుర్తుపెట్టుకోండి, కాళ్ళు గడుగుతున్నాడంటే ఒకటే, దేవుడు తన యొక్క కింగ్డమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆ పవర్ ని వీళ్ళకి ఇచ్చేసినట్లే. అదే లాస్ట్. అసలు శిష్యుల కాళ్ళు తండ్రి, ఆ గురువు కడుగుడు అంటే అదే లాస్ట్. అంతకు మించి పనిగా ఎవరు, ఇక అంతకంటే